ఆనలు, రిజర్వేషన్లు, రాజకీయాలు, బర్త్డే సంబురాలు, పార్లమెంట్ ఖర్చులు అన్ని చెప్పుకునే ముంగట హెడ్లైన్స్. తెలంగాణలో ఆనల జోరు, సిటీల పొద్దాక ముసురు. బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాట, బీజేపీ మోసం చేస్తుందట. రామన్న పుట్టిన రోజు సంబురం, కారు కార్యకర్తలు ఆత్రమాత్రం. నిమిషానికి 2.5 లక్షల ఖర్చు, చర్చ కంటే రచ్చే ఎక్కువైంది బాస్. వీరమల్లు ఫ్యాన్స్ వీరావేశం. ప్రకృతిని పవన్ కళ్యాణ్ ఎవడు ఆపలేరురా. రేపటి కల్లా సినిమా 1,00,000 కోట్లు టైం గడిపోయా. హలో అక్క, ఎట్లున్నదే మీ తానా? ఏ పొద్దున్న దాకా ముసురు పెట్టినట్టే ఉన్నదే. మరి మీ తాన ఎట్లున్నదే చెల్లె? ఒక సంపుడు కాదే అక్క, 3-4 రోజుల సంది ఇరాం లేకుండా కొడుతూనే ఉన్నది. ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టనిస్తలేదు. అయితే మా తీసెళ్ళే పత్తులు పొలాలు ఆగమైతే అనుకుంటే ఆలస్యంగా నన్ను వచ్చి ఇంత ఆసరైతుంది. అన్నోళ్ళ తాను ఎట్లున్నాయో అటు సుత మంచిగానే ఉన్నాయి. అట్నే ఊరవతల రొడ్డం కాడ బొయ్య బొయ్య వంగుతుంది వరద. గిట్లున్నాయట ఊర్లల్లా ఆనల ముచ్చట్లు. కొమరంభీం జిల్లా బెజ్జూరు ఏరియాలో కొట్టుడు కొట్టింది కదా, దెబ్బకు వాగులన్నీ వంగి ఊళ్ళని రౌండప్ చేస్తే చింతలమానేపల్లి కాడ రోడ్డే కొట్టుకపోయింది. ఇండ్లకెళ్ళి ఎవ్వరు బయటకు వెళ్ళొద్దని డప్పు సాటింపు వేసిరంటే చూడుండ్రిగా ఎట్లున్నదో. చేన్లకు పొలాలకు పోయేటోళ్ళు ఆవుల పూట ఒరిల పూట పోకుళ్ళయా, గొడ్లకు బల్రకు మేకలకు పోయేటోళ్ళు ఒరిల పూట పోకుళ్ళయా. ఆదిలాబాద్ జిల్లాలో మంచిగానే దంచుకునే వరకు ప్రాజెక్టులన్నీ నిండుకుంటున్నాయి. జలపాతాలు దుంకే వరకు టూరిస్టులు బగ్గా పోతున్నారు. ఖండాల జలపాతం అందాలు చూస్తానికి దోస్తులతో పోయి ఒక పిల్లగాడు కాలం చేస్తే ఇంకా కూడా డెడ్ బాడీ దొరకలే. ఇక గంగాపురం ఊరలో తిప్పలు చూడండి, నాటుపడవ లేకుంటే ఊళ్ళకు ఓరాదు రారాదు. బండ్లు మనుషులు అందరూ అటు మీదనే. ఇక మున్పే ఖమ్మం నాగం పట్టించిన మున్నేరు వాగు రువడి పెరిగే వరకు మంత్రి తుమ్మల సార్ పోయి చూసి పబ్లిక్ ఏం తక్లీఫ్ రాకుండా చూసుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఫ్లో ఎక్కువ అవకాశం ఉంటే వాళ్ళని మనం రిహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. భద్రాద్రి జిల్లాలో సీతావాగు వంగి పర్ణశాలలో నారాచీరల ఏరియా మునిగిపోతే సీతమ్మ విగ్రహం సగం మునిగింది. పొద్దుగాలనే ఇల్లందు ఖమ్మం హైవే మీద మంచుకొండ కాడ సక్కదనాల రోడ్డు మీద పెద్ద లారీ దిగబడితే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు కరీంనగర్ కూడా మంచిగానే వారుతుండే వరకు లోయర్ మానేర్ డ్యాంలకు కొత్త నీళ్లు వస్తున్నాయి. మామిడాపల్లి పచ్చునూరు నడుమ కొక్కరకుంటకు గండివాడుతోటి అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే అయ్యిండ్రు. ఇక అటు మీది బాజుకు దంచుడుకు ములుగు జిల్లాలో బొగతా జలపాతం ఎట్లా దుంకులాడుతున్నదో. పార్కు మంచిగూడ మునిగే వరకు పరిస్థితి ఎట్లా ఉన్నదని ఎవరిని ఓనిస్తలేరు. హల్లిగూడెంలో ఒట్టివాగు వంగుతుండటంతో ఒక గర్భిణిని దవాఖానకు తీసుకుపోతానికి ఇంటోళ్ళు గీతల తిప్పల పడ్డారు. వరంగల్ జిల్లా పాకాల సరస్సు నిండుకుండా అయ్యింది. మహబాద్ జిల్లా డోర్నకల్లా మున్నేరు వాగు పొంగుడు వంగుతుంది. భూపాలపల్లి జిల్లా మానేరు వాగు మీద వేసిన రోడ్డు మొత్తం కొట్టుకుపోయే వరకు రాకపోకలు బంద్ అయినాయి. అటు మేడిగడ్డకు వరద నూకొచ్చుడుతోటి 87 గేట్లు తెరిచి ఉంటే నీళ్లు కిందికి పోతున్నాయి. జనగామ జిల్లాలో మొన్నటిదాకా వరి నాట్లేస్తానికి తనలాన్న స్టేషన్ గన్పూర్ పాలకుర్తికి దేవాదుల నుంచి గోదావరి జిల్లాలు చేరుతున్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇడవంగానే గీతీల పరుగులు పెడుతుంది గోదారమ్మ. ఆనల కోసం వెయిటింగ్ చేసిన రైతన్నలు మాత్రం ఫుల్ ఖుషీలు ఉన్నారు. చిగురు వచ్చే టైంకు మంచిగానే పడ్డాయి వర్షాలు. ఇక ఇట్లనే పడితే మాకు బోర్లు బీర్లు తగ్గకుంటుంటాయి. మొన్నటిదాకా కొద్దిగా గ్యాప్లు వచ్చినాయి బోర్లు. ఈ వారం రోజులు కొద్దిగా వర్షాలు పడ్డాయి అనుకో. చాలా ప్రాజెక్టులు నిండితే గేట్లు ఎత్తిండ్రు. ఇక రేపు ఎట్లుంటుందని వాతావరణ శాఖ ఆఫీసర్లను అడిగితే రేపు చూసుకున్నట్టయితే మనం ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా జిల్లాల పబ్లిక్ అంతా జర పైలముండ్రి. తెలంగాణలో ఏం నడుస్తుందంటే బీసీ రాజకీయం. ఏమంట సర్కారోళ్ళు కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంటర్ వాళ్ళకు పంపితే ఆడ పెండింగ్ పడ్డది. అది ఓకే అయ్యేదన్నాడు. అగో గందుకే ఆర్డినెన్స్ తెచ్చి అమల్లో పెడదామంటే అటుకెళ్ళి బీజేపీ, ఇటుకెళ్ళి బీఆర్ఎస్ కేసులు కోర్టులు అనబట్టే.
గిసొంటి యాళ్ళ తెలంగాణలో జరిగిన గా పని గురించి దేశమంతా చెప్పే కార్యం పెట్టుకుంది మన గవర్నమెంటు. గీ ముచ్చట తెలవాలంటే చలో ఢిల్లీ. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే రాహుల్ గాంధీ సార్లను కలిసి తెలంగాణలో కులగణన ఎట్లా జరిగింది, బీసీ రిజర్వేషన్ల గురించి వివరంగా చెప్పిండ్రు సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు. కొందరు మేధావులను సుతా తోలుకపోయిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానికి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంటర్లకు పంపుతారు పెండింగ్ లో పెట్టిన ముచ్చట యాద్ చేసిండ్రట. ఇవాళ బీజేపీ పార్టీ కూడా శాసనసభలేమో ఓటేశారు, బిల్లుకు మద్దతు ఇచ్చినారు. కానీ కేంద్రానికి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఇది సాధ్యమే కాదనే మాట రామచంద్రవారి నోటి ద్వారా చెప్పడం జరిగింది. దీనివల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని. దీని మీద పార్లమెంట్ లో కొట్లాడదామని రాహుల్ గాంధీ సార్ హిమ్మతి ఇచ్చిండట. అట్లనే ఎంపీ ప్రియాంక గాంధీ మేడాన్ని సుత కలిసిండు సీఎం సారు. ఇదైనాక ఇండియా గ్రూప్ ఎంపీలతో స్పెషల్ మీటింగ్. దేశమంతటికెళ్ళి చాలా మందే వచ్చిర్రు. మన కాడ కులగణనకు ఎందరు ఆఫీసర్లను పెట్టింది, ఏమేమి వివరాలు తీసుకుంది, కంప్యూటర్లకు ఎట్లెక్కిచ్చింది, ఆ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టి చర్చ చేసింది, మొత్తం వివరంగా చెప్పిండ్రు. కుల సర్వేల దేశానికి తెలంగాణ ఆదర్శం అనుకొచ్చిర్రు అంతా. మోడీ గారు కన్వర్టెడ్ బీసీ అని మల్లోపారన్నాడు రేవంత్ రెడ్డి సారు. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट, दिस इज फॉर मी ऑस्कर अवार्ड, दिस इज फॉर मी नोबेल प्राइज. సర్వే ఎట్లా చేస్తారో ఏమో అనుకున్నాం, మంచిగా చేసిండ్రని రేవంత్ రెడ్డి సార్ను తారీఫ్ చేసిండు రాహుల్ గాంధీ సారు. తెలంగాణలో చేసినట్టే దేశమంతా చేయాలని డిమాండ్ చేసిండు. Revanth Reddy, other leaders of Congress party, they exceeded my expectations very easily. This is a milestone for social justice in the country. పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకొని పక్కింటోళ్ళు దోస్తులను పిలుచుకొని నాయన తెచ్చిన కిలాదో అర్ధ కిలాదో కేక్ కట్ చేసి వచ్చిన వాళ్ళకి ఇంత కూల్ డ్రింక్ పోసి బూందీ తినబెట్టి కుదిరితే కోడి కూరతోని ఇంత బువ్వ పెట్టి గిఫ్ట్లు ఏమన్నా వస్తే తీసుకొని మురుస్తుంటారు. ఇక ఆయనత అభిమాన హీరోదో అభిమాన లీడర్దో అయితే ఇంకెట్లుంటది, ఇగో గిట్లుంటది. అరే రాగరాదుర్రా నాయన, ఎందుకు అట్లా ఆగమాగం చేస్తారు? మొదలైతే కేక్ పోయినాయన్రి, 2 కేకులు తెస్తే రప్ప రప్ప కట్ చేసి తలా ఇంత తినబెట్టిండు. నీ బర్త్డే నాడు నువ్వు తినకుండా మందికి పెడతావేందన్నా? ఇది ఇట్లా అయ్యిందో లేదో రామన్నతోటి ఫోటోలు దిగటానికి పోటీలు పడ్డారు, సెల్ఫీలు గుంజటానికి ఆత్రం చేసిండ్రు. వచ్చిన వాళ్ళని నారాజ్ చేయొద్దని సార్ కూడా చాలా ఓపికతోటే ఉన్నాడు. మంచిగా వినబడదా? సీఎం అని అంటున్నారు. ఒకళ్ళ పార్టీ గెలిస్తే ఈసారి సీఎం అయితే కేసీఆర్ సార్ ఏమైతాడో మరి. అయితే ఎర్రబెల్లి సార్ 3000 గులాబీ హెల్మెట్లు తెచ్చి వంచుదామంటే రామన్న టైం ఇయ్యలేదట. ఈడికెళ్ళి సీదా బైకాడికి పోయి బాపు అమ్మ దీవనార్తి తీసుకున్నాడు పుట్టినరోజు నాడు. ఇక కవితక్క అన్నయ్య హ్యాపీ బర్త్డే అని సోషల్ మీడియాలో రాసింది కానీ వచ్చి కలవాలే. జిల్లాలలో కూడా చేసిరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టినరోజు పండుగను. కేకులు కోసుడు, నెత్తురుదానం, అన్నదానం, కుటుంబీషన్లు వంచుడు నడిచింది. తీన్మార్ వార్తల తరపున రామన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డెం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నువ్వు గుడుంబ సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐఎమ్ సిద్ధార్థ రాయ్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్. మనల్ని ఎవరు ఆపేది? నాకు చెప్పొచ్చినట్టు చెప్పినబ్బా. ఆవు ఇవాళ పవన్ కళ్యాణ్ సార్ సినిమా రిలీజ్ అయింది. మళ్ళా ఆంధ్రాకు చిన్న సీఎం అయినాక హరిహర వీల మల్లే ఫస్ట్ సినిమాయే. గందుకే టాకీస్ల కాడ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటాన్రు. రివ్యూలు మనతోని కాదు కానీ సినిమా చూసిన వాళ్ళు ఏమంటాన్రో మీరే ఇనుండ్రిగా. కళ్యాణ్ బాబు కల్టు చూపించాడు. వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది. బాహుబలిని మించి ఉన్నది సినిమా. కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం. మస్తుంది మూవీ అయితే. మొన్నటి వరకు ఆషాఢ మాసం బోనాలు అమ్మవారు జరిగినాయి. ఈ రోజు అమావాస్య నుంచి పవన్ కళ్యాణ్ గారి అయ్యవారి బోనాలు జాతర జరుగుతుంది. కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనబడ్డారు, అది చాలు మాకు. చాలా మంది నచ్చొచ్చు, నచ్చబోవచ్చు. గ్రాఫిక్స్ ఒక్కడేనా, గ్రాఫిక్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింటే ఇంకా సినిమా భారీ హిట్ అయ్యేది. రామ్ చరణ్ గారికి మగధీర ఎలాగో
అలాగే ప్రభాస్ గారికి బాహుబలి ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా హరిహర వీరమల్లు ఎలా. డిప్యూటీ సీఎం అయ్యాక ఇదే ఫస్ట్ సినిమా, మామూలుగా లేదన్న అసలు. జై పవర్ స్టార్. ఈ సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, హర హర మహాదేవ్. ఆల్రెడీ ఆచార్య చూసాం ఫ్లాష్ బ్యాక్ సీన్ లో ఎట్లుందో గ్రాఫిక్స్, మళ్ళీ చూసాం కూడా అదే రిపీట్ చేసిర్రు. సరే ఓకే, గ్రాఫిక్స్ అక్కడిక్కడ కొట్టినా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ ఓకే చూడొచ్చు. ప్రకృతిని పవన్ కళ్యాణ్ ఎవడు ఆపలేరురా. ఏమన్నా అనుకుంటానా, పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల స్క్రీన్ మీద చూసాం, అదే చాలు మాకు. సో టోటల్ గా ఇండియన్స్ మొత్తం కూడా గర్వపడాల్సిన అంశం, ఎందుకంటే కోహినూర్ వజ్రం మన భారతదేశం నుంచి ఎలా దొంగిలించబడింది అనేది క్లుప్తంగా వివరించారు. విఎఫ్ఎక్స్ కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, చాలా వరస్ట్ అనిపించింది. ఈ సినిమా కోహినూర్ డైమండ్ కోసం తీశారు. ఈ సినిమాలో కోహినూర్ డైమండ్ మా పవన్ కళ్యాణ్ బాబు. ఆ ఫైట్లు కానీ, ఆ గుర్రాలు చూడడం కానీ, ఒక్కొక్కరు నరకడం పొడవడం అయితే ఉందపోయా. సినిమా ఇప్పటికీ బ్లాక్ బస్టర్. రేపటికల్లా సినిమా 1,00,000 కోట్లు టార్గెట్ పోయా. 1,00,000 కోట్ల సినిమా పోయా, ఒక్కసారి పోయా. థియేటర్ అండిపోయా ఒక్కసారి. ఊరి తిప్పల మీద మాట్లాడదాం రమ్మని రచ్చబండ కాడికి పబ్లిక్ అందరినీ పిలిచిండ్రు. ఇక పెద్ద మనిషి మైక్ అందుకొని స్పీచ్ దంచుడు చాలు చేసిండు. అర్రే అస్సలు ముచ్చట మాట్లాడకుండా టైం అంతా వేస్ట్ చేస్తాడేంది అని కొందరు. నీ అవ్వ ఊరికి పోతోని ఉతకనన్న ఈడుకొస్తిని అని ఇంకొందరు. గీ ముచ్చట కోసం పిలిచింది, డప్పు సాటింపుకి ఇచ్చిన పైసలు సుతా దండగాయే. ఇగో గిట్లనే అనుకుంటారు. సేమ్ పార్లమెంట్ కథ కూడా గట్లనే ఉన్నది మరి. ఇయ్యాల కూడా గదే లోల్లి, ఇట్లా చాలా ఊడు అట్లా వాయిదా వాడు. బీహార్ 35 లక్షల మంది ఓట్లు ఎట్లా తీసేస్తారు? ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఎందుకు పెట్టారు? ప్రధానమంత్రి గారు రావాల్సిందే, సమాధానం చెప్పవలసిందేనని ప్రతిపక్షాలు లేసుడు, అధికార పక్షం కౌంటర్ ఇచ్చుడు, స్పీకర్ సార్ వాయిదా వేసుడు. 4 రోజుల సంది ఇదే కథ. చర్చ తక్కువ, రచ్చ ఎక్కువ. అటు లోక్సభలో ఇంతే, ఇటు రాజ్యసభలో కూడా ఇంతే. సర్కారులు చర్చకు సై అంటున్నారు కానీ ఎప్పుడో చెప్తలేరు. కానీ పార్లమెంట్ నడపడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎరికేనా? నిమిషానికి 2.5 లక్షలు. గౌరవ ఎంపీలు మాట్లాడకున్నా, చర్చ చేసినా, రచ్చ చేసినా ఖర్చే. రోజుకి ఎట్లా లేదన్నా 6 గంటల చర్చ నడవాలి. ఈ లెక్కన 4 రోజులలో 24 గంటలు. కానీ 6-7 గంటలు నడిపితే అదే ఎక్కువ. కానీ 4 రోజుల పేరు మీద 30 కోట్ల రూపాయలు అయితే ఖతం. మళ్ళీ ఇది ఇప్పటి లెక్క కాదు. 10 ఏళ్ల కిందట నిమిషానికి 2.5 లక్షలని సెంటర్ వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పటి లెక్క తీస్తే దానికి డబ్బులేనో త్రిబులేనో. ఇలా జోబులకెళ్ళి ఏమైనా పెట్టేది ఉందా? పబ్లిక్ కట్టిన పన్నుల పైకము. గౌరవ ఎంపీలకు జీతమే, పార్లమెంట్ కు వచ్చి ఉత్తా గూకొని పోయినా మీదకెళ్ళి బత్తనే. ప్రతిపక్షాలు ఇంతగానం అడగబట్టే చర్చ చేద్దామని వాళ్ళు ముంగటికి రారు. సరే ఇది పక్కకు పెట్టి ఇంకేదన్నా మాట్లాడదామని వీళ్ళు వెనక కోరు. ఎవల జిజ్జాలదే, ఎవరిది వాళ్ళకే ముఖ్యము. ఇంకో 25 రోజులు అనకాలం పార్లమెంట్ నడుస్తుంది. అప్పటిదానికి ఇదే లొల్లి ఉంటే 100 కోట్లు గడబడి వరదలు కొట్టుకపోయినట్టే పో. అబ్బా సిగ్నల్ కాడ ఎంతసేపు నిలబడాలి? ఓ ఫ్లైఓవర్ కట్టిస్తే బాగుండు, రప్పున వెళ్ళిపోదుము. చౌరస్తా కాడ ఓ అండర్ పాస్ కడితే అల్కగా అవతల పడతాం కదా. రైలు వచ్చిందంటే గేట్ వేసుడే. పొద్దుకు 4-5 మాటల ఆవుడే సరిపోతుంది. ఓ బిజ్జి కట్టిస్తే గీ బాధలు తప్పు కదా. ఇగో గిట్లా అంటుంటారు. ఊర్లలో ఉండేటోళ్లకు సుతా గివ్వే తిప్పలుంటాయి. కాకుంటే ట్రాఫిక్ జామ్ తోటి కాదు, ఆనలకు వాగులు పొంగినప్పుడు. అటు పొలాలు ఇటు పొలాలు నడిమిట్ల బ్రిడ్జి నిన్ననే ఓపెనింగ్ అయితే ఎట్లెట్లుందని చూస్తున్నట్టున్నారు ఊరోళ్ళంతా. ఏండ్లకెళ్ళి ఎవ్వరు పట్టించుకోకుంటే రైతులే కట్టుకుర్రు. మళ్ళా 8,30,000 దాకా ఖర్చు వచ్చింది. ఏ మనిషికి ఎకరానికి 5 నుంచి 10,000 మధ్యలో వేసుకొని మేమే తలా వేసుకొని చేసుకున్నాం. గదన్నట్టు జగిత్యాల జిల్లా బొల్లం చెరువుల ఈ వాగు నానుకొని 300 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయట. ఇది దాటితేనే పొలాలకు పోయేది. ఆనకాలం వచ్చిందంటే మస్తు తిప్పల. ఓ బిజ్జి కట్టియమని ఆఫీసర్ల చుట్టూ ఏండ్ల కమానం తిరిగి యాస్టగొని రైతులే ముంగట పడ్డరిగా. వర్షం పడితే దాటరాదు ఎవరికైనా. వరే పోవాలనుకున్నా, మందు చల్లాలనుకున్నా, ఓ బండి కూడా పోవాలనుకున్నా, బండి కూడా పోరాదు ఇళ్ళకి వాగులకి వెళ్ళి. ఇంకా దీనికి చేసే డెవలప్మెంట్ ఇంకా ఉంది. ఏదన్నా ఉంటే అధికారులు కానీ ఎవరు కానీ ఇప్పటి నుంచి ముందుకొచ్చి ఇదేమన్నా చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడన్నా కడమపడు లొడిపించి ఊరోళ్లకు ఆసరైతట్టు చూడుర్రి సార్లు జరా. టైం అంటే టైమే, పొద్దుముకిందంటే చాలు ఇక నేను వస్తున్నా అని ఉరుకొచ్చుడే. ఓ అర్ధగంట గంట సేపు దమ్మడ దిమ్మడ దంచుడే దంచుడు.
ఓ మలక పట్నం మీది బాజుకు ఇంకో మలక కింది బాజుకు వంతులు పెట్టుకొని అరుచుకునేది. కానీ 2 రోజుల సంది హైదరాబాద్లోనే ఉన్నాడోళ్ళో పొద్దు లేదు మాపు లేదు, ఫుల్ టైం డ్యూటీ. కాకుంటే జరంతా జోరు తగ్గించిండు. ఎక్కడిది పొద్దాక ముసురే తుప్పురు కొట్టుడు జరసేపు గర్విచ్చుడు. పొద్దుగాల ఆఫీసులకు వస్తప్పుడు ఇంటికి పోతప్పుడు ఆనకొట్లు దొడుక్కొని మెల్లగా నడిపిండ్రు బండ్లు. రోడ్లంతా చిత్తడి ఆత్రమాత్రం మురికితే ఏడ పుసుక్కున జారేది తెలియదు. ఇక పొద్దుముక ఓ మలక అందుకొని గట్టిగానే జంపింది పట్నమంతా. గంతే చూస్తుండగానే రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు. వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆఫీస్కి వెళ్ళాలంటే దాదాపు ఒక 2 గంటల సమయం పట్టింది. కొంచెం మాకు కూడా ఇబ్బంది అవుతుంది. పొద్దున ఆఫీస్కి వచ్చే అప్పుడు వాన, పోయేటప్పుడు వాన. వర్షం కాలం గల్లీలో పోవాలంటే బురద ఒకటి నడవాలంటే కష్టం ఉంది. సడన్ గా పడిపోతుంది వాన, అందుకని మేము జాకెట్ అయినా రెయిన్ కోట్ అయినా ఏమైనా తీసుకురానికి కష్టం అవుతుంది. వాటర్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయినప్పుడు మాకు మ్యాన్ హోల్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ వస్తున్నాయి, ఫేస్ చేస్తున్నాం. ఆఫీస్ నుంచి 6కి బయలుదేరితే 6:30 వరకు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు డైలీ 7:30 అవుతుంది. ఇక చెప్పుకోవాల్సింది హైడ్రా పనితనం గురించి. సడక్ల మీద నీళ్ళాగకుండా ఎప్పటిదప్పుడు సాఫ్ చేస్తాన్రు. డ్రైనేజ్ మూతలు తెరిచి చెత్తాచెదారం తీసేస్తేనే కదా వరద జప్పును వెళ్ళిపోయేది. మొన్నో ఫ్లైఓవర్ మీద మత్తడి వారే కదా, గందుకే ఆటి మీద సుత క్లీనింగ్ కార్యం నడుస్తాంది. ఫ్లైఓవర్ మీద పడ్డ వర్షం అంతా కిందికి వెళ్ళడానికి మనకు పెట్టినటువంటి వెంట్ హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఏదైనా వాటర్ కూడా స్టాగ్నేషన్ కాకుండా. ట్రాఫిక్ డ్యూటీలు సుతా అరుచుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్లు కంట్రోల్ చేస్తున్నారు. పలానా ఏరియాల ట్రాఫిక్ ఎక్కువంది, ఏరే రూట్ లో పోమ్మని పబ్లిక్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపుతుండ్రు. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తానికి పోలీసులు సుతా మాగానే తిప్పల పడుతున్నారు. రాజ్భవన్ ముందల ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతంలో ఒక 10 lakhs వాటర్ స్టోరేజ్ పాయింట్స్, వాటర్ పిట్స్ కట్టడం జరిగింది లాస్ట్ 8 months బ్యాక్. దాంతో మనం మీకు ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కాలేదు. సీఎం సారు ఆర్డర్ వేసినట్టే వాతావరణం శాఖతోటి మాట్లాడి 3 గంటల ముందే చెప్తాన్రు ఆనవడేది. గా టైంలా పబ్లిక్ బయటికి రాకుంటే మంచిదనేది ఆఫీసర్ల మాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి వాటిని ఉపయోగించే విధంగా మెసేజెస్ కూడా పంపించడం జరుగుతుంది. సో దానివల్ల కూడా కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది సార్. ఇక సిటీకి మీదున్న హిమాయత్ సాగర్ నిండుకుండైంది. ఇంకో 2 అడుగులు నీళ్లు పెరిగినా అంటే గేట్లు ఎత్తుడే. ఆడికెళ్ళి సక్కగొచ్చి మూసీలా కలుస్తాయి కాబట్టి ఒడ్డెమ్మటి ఉండేటోళ్లకు పైలం చెప్తాన్రు ఆఫీసర్లు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. పంచాయతీలు, వార్డుల సంఖ్యకు అనుగుణంగా టీపోల్ సాఫ్ట్వేర్లో పంచాయతీ కార్యదర్శులు జాబితాను అప్లోడ్ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సర్పంచ్, ఉప సర్పంచ్ అయితే గీంత సంబరాలు లేకుంటే ఎట్లా? అగరు ఓట్లు రాకనే పాయ ఏనంగా గెలిచిర్రు అంటారా? సిద్దిపేట జిల్లా పలుగుగడ్డ ఊరోళ్ళంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్ళా గీ అన్నే సర్పంచ్ పేరు కనకయ్య. పలుగడ్డ గ్రామంలో ముదిరాజు సామాజిక వర్గం మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన అన్ని కలిసి ఒకే ఫ్యామిలీ. మరి 100 గడప 370 ఓట్లు 8 వార్డులు అంతా బీసీలే కాబట్టి రిజర్వేషన్ మాకే వస్తుందని ముందే సర్పంచ్ ఎన్నుకొని సంబరాలు చేసుకుర్రు అన్నట్టు. ఈయన ఉప సర్పంచ్. పోషమ్మ గుడి లేదు. పోషమ్మ గుడిని డెవలప్మెంట్ కోసం గానీ ఒక ప్రాథమిక హాస్పిటల్ లేదు మా ఊర్లో. పశువుల వాటర్ తాగడానికి లేదు. గుడికి 10 గుంటల జాగిస్తానికి ఓకే అన్నారట. అయితే అంతకు మునుపు వేరే ఊరి కింద ఉండేనట మనోళ్ళ ఓట్లు. అప్పుడు పోటీ చేస్తే ఒక్కోటితోనే ఓడిపోయిందట. అట్లా కొంత సానుభూతి కలిసి వచ్చింది. పోయినసారి ఒక్కోడితో ఓడిపోయింది కాబట్టి ఈసారి ఆయనకే అవకాశం ఇద్దామని పోటీ చేస్తే ఏమైందంటే తినడం, తాగడం, విరోధాలు పెంచుకోవడం, ఖర్చులు పెట్టడం వేస్ట్ అవుతాయి కాబట్టి తాపిచ్చుడు తినిపిచ్చుడు కంటే అదే పైకంతో ఊరికి ఏదన్నా చేసుకుంటే బాగుంటుందని ఏకగ్రీవం చేసుకున్నారు వార్డు మెంబర్లను సుత. కానీ రూల్స్ ప్రకారం నోటిఫికేషన్ రావాలి, రిజర్వేషన్ బీసే కావాలి. ఇంకెవ్వరు పోటీకి రాకుంటే గప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ అయినట్టు. అప్పటి వరకల్లా ఇదే కట్టుబాటు మీద ఉంటారో లేదో గాని ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్ల రాజకీయం సురువైనట్టే. కాయసున్నోళ్ళు గాని మరి. మట్టిలో ఇత్తనం పెడితే మొలకొస్తుంది. కాగితాలు, కత్పలు, బట్టలు ఇంకేం పెట్టినా కరిగిపోతాయి, చీకిపోతాయి. గుంజలు వాస్తే కొన్ని వద్దులకి ఇరిగిపోతాయి. ఇనుము దాస్తే తుప్పు పడుతుంది. కానీ ఒక్క ప్లాస్టిక్ మాత్రం ఏండ్లకేండ్లు ఎట్లా పెట్టినామో అట్లనే ఉంటుందబ్బా. కరిగిపోదు, ఖరాబ్ కాదు. కానీ ఇంకోటి కూడా ఉన్నదుల్లో
బయటికంటే భూమిలో పెడితేనే ఇంకా మంచిగుంటది. ఏ ఊరిచ్చుడొద్దు కానీ చూడురిగా. చెర్ల పూడిక తీస్తున్నట్టున్నారు, రప్ప రప్ప నడుస్తుంది పని. ఓ కొడుకో నీళ్ళెళ్తే ఏమో అనుకుంటే మందెళ్ళింది, మట్టి దోడుతా ఉంటే మందు సీసలే. పైలంగా దీన్రి సారు పైలమో మంచిగా మక్కొచ్చు, ఈ సలికి తాగితే ఫుల్ కిక్ వస్తుంది అనుకునేరు. ఇదంతా కల్తీ మందు. మళ్ళా సూర్యాపేట జిల్లా రామాపురంలా మొన్న ఒక రైస్ మిల్లులో గల్లత్ మాల్ దొరికింది కదా, ఇంకేడ దాచిండ్రని గట్టిగా అడిగితే మనోళ్ళు గీ తావు చూపెట్టిండ్రు. చెరువు పక్కకు బొందదోడి 50 కాటన్ల మాల్ పెట్టి మీదికెళ్ళి మట్టి కాపారు గింత ఏర్పడకుండా. మొత్తం కోటార్ సీసాలే అన్ని బయటికి తీస్తే ఒక ట్రాక్టర్ నిండింది. హైదరాబాద్ కెళ్ళి స్పిరిట్ తెచ్చి పెగ్గు కలిపినంత పద్ధతిగా నీళ్లు పోసి సీసాలు నింపి బోరింగ్ రాడ్ తోటి సీల్ గుద్ది స్టిక్కరు హోలోగ్రామ్ అంటు పెట్టి బెల్ట్ షాప్ లకు సప్లై చేస్తున్నారట ముద్దుగా. గట్లనే ఆప్కారోలు వచ్చినా అగుపడకుండా గీకమత్ చేసిరన్నట్టు. ఎన్ని రోజులు నీళ్ళు వస్తే అంత రిమ్ వస్తుందా? సర్పంచ్ ఎలక్షన్ల ముంగట సరుకు బయటికి తీద్దామనుకున్నారో ఏం పాడో, గాసారం మంచిగా లేక భాగోతం అంతా బయటవాడే. ఏడికెళ్ళి వస్తాయిరా నాయన గింత సక్కటి ఐడియాలు, మీ దిమాగ్లకు చీర్సు చెప్ప. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.